గోవింద 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 శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సజాభివన్యం మనసాభికామితం ప్రగృహ్యమూలం కుసుమం ఫలం కుశాన్. ఎటువంటి ఆశ్రమ ప్రాంతానికి తీసుకెళ్లారు ఈ యొక్క పక్షిబాలకులను అంటే వన్య ప్రదేశ మధ్యస్థమై అంటే అరణ్య మధ్యస్థముగా ఉన్నటువంటి ప్రాంతం. మనసాభికామితం, మనసుకు అత్యంత ఆహ్లాదాన్ని కలగజేసేటువంటిది. ఎన్నో తుమ్మెదల యొక్క గుంపుల చేత తాపస రమ్యమగు వారి ఆశ్రమ ప్రాంతము ఎలా ఉన్నది అంటే మనసుకు చాలా అభీష్టాన్ని కలగజేసేదట. మనసుకు అభీష్టాన్ని కలగజేయటం అంటే పక్షులకు బాగా ప్రీతికరమైనటువంటి స్థానం. ఎందుకంటే వనస్థానాల్లోనే ఎక్కువగా వనాల యందే పక్షులు ఉంటాయి కనుక కేవలం మానవులకే కాకుండా సకల ప్రాణికోటికి కూడా రమ్యమైనటువంటి స్థానం. ఇక ప్రగృహ్యమూలం కుసుమం ఫలం కుశాన్. అక్కడ ఉన్నటువంటి వారు ఎటువంటి కర్మలను ఆచరిస్తూ ఉన్నారు అంటే ఒకరు వృక్షమూలాలను కందమూలాలను సేకరించేవారు, కొంతమంది పూలను అక్కడ జరగవలసినటువంటి నిత్య కర్మలకు కావలసినటువంటి పూలను సేకరించేటువంటి వారు, పుష్పసేకరణ చేసేవారు కొంతమంది, ఫలాలను నివేదనాత్మకంగా కానివ్వండి నిత్యాహార నిమిత్తమై కానీ ఫలాలను సేకరించేవారు కొంతమంది, అక్కడ జరిగేటువంటి ఏవైతే యజ్ఞయాగాది కార్యక్రమాలు ఉంటాయో క్రతువులకు ఆ కర్మ విశేషంగా సమకూర్చుకోవలసినటువంటి కుశాన్ దర్భలను సేకరించేటువంటి వారు కొంతమంది. వీటి వలన ఏం జరుగుతున్నాయంటే ప్రగృహ్య మూలం కుసుమం ఫలం కుశాన్. దీనివల్ల ఏం చేస్తారు? చకార చక్రాయుధ రుద్రవేధసాం బ్రహ్మ విష్ణు మహేశ్వర సురేంద్ర వైవస్వత జాతవేదసాం ఇంద్ర యమ అగ్నుల యొక్క అపాంపతేర్ గీష్పతి విత్తరక్షిణ. అపాంపతే వరుణుడి యొక్క, గీష్పతి బృహస్పతి యొక్క, విత్తరక్షిణ కుబేరుడి యొక్క, సమీరణస్యాపి తథా ద్విజోత్తమ సమీరణస్య వాయుదేవుడి యొక్క, ద్విజోత్తమ ఈ బ్రాహ్మణులు ధాతుర్విధాతుస్త్వధ వైశ్వదైవికా. ధాతుర్విధాతు బ్రహ్మ ధాతా విధాతలు అంటే ధాతాధాతృణామని చెప్పి బ్రహ్మదేవుడు ఆయన కంటే పెద్దవాడైనటువంటి ఆయన్నే సృష్టించినటువంటి విధాత. విధాత ధాత రెండూ కూడా చతుర్ముఖ బ్రహ్మకే సంబంధించినటువంటి అన్వయాలు. ధాతల విధాతల యొక్క పూజను చేస్తూ ఉన్నారట. వేదోక్త వైశ్వదేవాది వివిధమగు సత్క్రియలను చేసేటువంటి ఆశ్రమములు అవి అని చెప్తున్నారన్నమాట. దాత విధాతల యొక్క వేద విధులతో వేదోక్తమైనటువంటి కర్మల చేత చేయవలసినటువంటి నిత్య నైమిత్తిక కామ్యాదులను ఆచరింపచేస్తూ వైశ్వదేవాది క్రియలతో కూడుకున్నటువంటి వివిధ సత్క్రియలను చేస్తున్నారు. ఇది శమీక మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతం. మార్కండేయు ఉవాచ అహన్యహని విప్రేంద్ర సతేషాం మునిసత్తమ చకారాహారపయస తదాగుప్త్యాచ పోషణం. ఈ యొక్క శమీక మహాముని ఏం చేస్తున్నారై అంటే హన్యహని విప్రేంద్ర సతేషాం మునిసత్తమ మార్కండేయ మహర్షి జైమిని మహర్షులతో చెప్తున్నారు, ఓ జైమిని మహర్షి, ఆ శమీక మహర్షి ఏమో పక్షి పిల్లల యందు ప్రేమ కలిగినటువంటి వాడై రోజూ కూడా ఆ ఉద్ధరణలతోనూ లేకపోతే ఆకుల యొక్క చివరి భాగాన్ని మలచి ఆ పక్షుల యొక్క నోట్లలో పాలు పళ్లను అందించేటువంటి ఆహార సేవ చేయిస్తున్నాడట. అతి గుప్తంగా వాటిని ఎటువంటి మార్జాల మూషక నకుల సేన అంటే నాకు ముంగీసల యొక్క మిగిలిన వివిధ మాంసాహార పక్షుల
ఇది ఏవైతే కీడు కలుగుతాయో ఆ పక్షుల నుంచి వీటిని గుప్తంగా కాపాడుతున్నాడట, ఆయన పోషిస్తున్నాడట. ఈ విధంగా ఒక మాసమాత్రం గడిచేటప్పటికి మాసమాత్రేణ జగ్ముస్తే భానోస్యందనవర్త్మని కౌతూహల విలోలాక్షై దృష్టా మునికుమారకై. వారికి బలం వచ్చింది ఈ మహర్షి యొక్క ప్రభావము చేత కావచ్చు, వారు ఇచ్చేటువంటి ఆహారము చేత కావచ్చు. ఒక మాసం గడిచింది. పక్షులలో ఒక మాసం గడవటము అంటే ఒక సంవత్సరం గడవటం లాగానే మనం అనుకోవచ్చు. ఎందుకంటే పక్షమాసాదువత్సరం, మాసకాలం గడిచేటప్పటికీ ఆ పక్షి పిల్లల్లో రెక్కలకు బలాలు వచ్చాయి. సహజమైనటువంటి పక్షి లక్షణాన్ని ప్రదర్శించాలి. మామూలుగా అయితే 2-3 రోజుల్లో 4 రోజుల్లో దాదాపు ఒక వారం రోజుల్లోనూ కొద్దిగా గెంతులు వేస్తూ ఎగరటానికి పక్షులు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అంటే దేహముతో పాటి వాటి యొక్క తల్లి స్వరూపంగా వృక్షాల నుంచి వృక్షాలకు ఎగరకపోవచ్చు కానివ్వండి, కాస్త ఎగిరే ప్రయత్నం చేసి ఒక 10 రోజులు అయ్యేటప్పటికి అవి కూడా గాల్లో ఎగిరే ప్రయత్నాల్లోనే ఉంటాయి. అందులో దివ్యమైనటువంటి లక్షణము కలిగినటువంటి వారు తాతగారేమో గరుత్మంతుడి జాతికి సంబంధించినటువంటి ఒక పక్షి రాట్. తండ్రి గురించి ఒక మునికుమారుడు బ్రాహ్మణులు అని ఆయనకు చెప్పారు. తల్లి ఏమో పక్షి జాతికి సంబంధించిన కందరుడి యొక్క మేనకాదేవి కుమార్తె అయినటువంటి మదనిక అనేటువంటి ఆ అప్సరస యొక్క కూతురు తార్క్షి. ఆ తార్క్షి కుమారులైనటువంటి వారు వీరు. అంటే సుపర్ణ జాతికి సంబంధించినటువంటి పక్షి కుమారులు. వీరిలో ఆ దైవాంశ అనేటువంటిది తప్పకుండా మనం గమనించవలసింది. ఒక మాసమాత్రేణ అనేటువంటి శబ్దానికి ఒక చిన్న ఉదాహరణగా మనం చెప్పుకుంటున్నాం. జగ్ముస్తే భానోస్యందనవర్త్మని, ఆ ఆకాశంలో ఎక్కడైతే ఈ సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడో ఆ ప్రకాశ మార్గములు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాల్లో ఈ యొక్క కౌతూహల విలోలాక్షై దృష్టా మునికుమారకై, వారు జాగ్రత్తగా పోషింపబడినటువంటి ఈ పక్షి పిల్లలు ఏవైతే ఉన్నాయో సూర్య రథమార్గములు ఏదైతే ఉన్నాయో ఆ రథమార్గములలో పయనించి లోకాలోకాలన్నీ కూడా కౌతూహల విలోలాక్షై, అంటే లోలము అంటే వ్యసనము కలిగినటువంటివినండి. దాని యందు లోలుడై లోలచిత్తుడై ఉన్నాడు అంటే దాని యందు పదే పదే చూడాలి అనేటువంటి కుతూహలము కలిగింది. అందుకే కౌతూహల విలోలాక్షై, విలోలహ విశిష్టలోల, తపన కలిగి ఉండటం, దాని యందే ఆశ కలిగి, దాని యందే ప్రీతి కలిగి, దాని యందే విశేషమైనటువంటి శ్రద్ధ కలిగి ఉండటం. ఇది మామూలుగా లోల శబ్దానికి వీడు లాలసుడు, దానికి లోలుడైపోయాడు అనేటువంటి పదాలు మనం మామూలుగా నిత్య వ్యవహారంలో ప్రయోగిస్తూ ఉంటాం. ఇంకా పక్షి పిల్లలు కనుక అవి మొట్టమొదటిసారిగా ఆ సూర్యుడి యొక్క రథం నడిచేటువంటి మార్గంలో ఎగిరి కౌతూహల విలోలాక్షై, కుతూహల శబ్దానికి మనం ఎప్పుడు సరైన అర్థం చెప్పాలి అంటే ఇంతవరకు చూడనటువంటి దాన్ని కొత్తగా చూడబోతూ ఉంటే కుతూహలం మనకు. మళ్ళీ ఒకసారి చూసినటువంటి దాన్ని రెండోసారి చూడాలి అనేటువంటి పదానికి కుతూహల శబ్దాన్ని అయితే వాడచ్చు కానివ్వండి, మళ్ళీ రెండోసారి చూసేటువంటి దానికి లోల శబ్దాన్ని కూడా మనం ఉపయోగించవచ్చు. పునఃపునః ద్రష్టుకామ, కామశబ్దము చేత ద్రష్టుకామోహం, చూడాలనుకునేవాడిని నేను. కుతూహలం ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు మనం చెయ్యని పనిని కొత్తగా చేసేటప్పుడు. అందుకే విలోల శబ్దానికి ముందు కుతూహలాన్ని వేశారు అంటే వాళ్లకు ఆ లోలత్వం అయితే ఉంది, చూడాలి, తప్పక చూడాలి అంటే ఇంకా దాన్ని వదిలిపెట్టే అవకాశం లేదు. దాని యందు నిరంతరము ఆపేక్ష కలిగినటువంటి వారై ఆ ఆపేక్షతో చూడాలి అనుకునేటువంటి బుద్ధి కలిగి కుతూహలం కలిగి ఉండటం. ఆ విశేషణాన్ని ఎందుకు వేస్తున్నారు అంటే పక్షి పిల్లలు ఎగరవలసి నడక రానటువంటివి, వాటి జాతి సహజంగా ఎగరవలసినటువంటివి ఎగురుతూ ఆ లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా చూస్తూ ఉన్నారట. ఆ చూసేటప్పుడు వీళ్ళలో కుతూహలం కలుగుతూ ఉందట. ఇంకా ముందుకు పోతే ఏముంటుందో, ఇంకా ముందుకు పోతే ఏముంటుందో అలాగా కలిగినటువంటి కుతూహలము చేత దృష్ట్వా మహీం సనగరాం సాంభోనిధి సరిద్వరాం, నదులతో కూడుకున్న సముద్రములతో కూడుకున్న భూభాగములలో ఏ నగరాలైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా చూశారట. రథచక్ర ప్రమాణంతే పునరాశ్రమమాగతాః, రథచక్ర ప్రమాణముతో సమానముగా ప్రదక్షిణము చేసి, రథచక్రం ఎలా ప్రదక్షిణం చేస్తుంటే గుండ్రంగా ప్రదక్షిణం చేస్తుంది, అలాగా వీరు కూడా భూమికంతా ఒక రథచక్ర ప్రమాణంగా గుండ్రంగా ప్రదక్షిణం చేశారట నలుగురు.
మరలి పునః ఆశ్రమ ప్రాంతానికి వచ్చారట. వచ్చినటువంటి వారికి పయనించం చేశారు కదండి, అంటే పయనం చేశారుగా, యానం చేశారు. ఆ ప్రయాణ కారణం చేత వాళ్ళలో అలసట మొదలైందట. తప్పకుండా తిరిగితే ఎవరికైనా శరీరంలో నీరస అలసాది భావాలు తప్పకుండా వస్తాయి. ఆ అలసత్వము చేత పునః వారి యొక్క పోషణ జరిగినటువంటి ఆశ్రమ ప్రాంతానికి వచ్చి శమీక మహర్షుల వారితో ఇలా మాట్లాడటం మొదలుపెట్టాయట. అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇంతవరకు జరిగినటువంటి వాటిల్లో ఎగరటం పక్షి విశేషమేం కాదు, ఎగరటం వాటికి సహజ గుణం. మరి ఎగిరి సూర్యలోక మార్గముల్లో అంటే అత్యంత తీవ్రమైనటువంటి ఎత్తుకు ఎగిరి భూమికి ప్రదక్షిణంగా తిరిగి రావటం కూడా ఒక్క విశేషమే. కాకపోతే వంశాన్ని మనం పరిశీలన చేసినట్టయితే అది కూడా సాధారణ విషయంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవతాత్మతో కూడుకున్నటువంటి అంశాలు. గరుక్మంతుడి తర్వాత సంపాతుడి తర్వాత ప్రల్లోపుడు, ఆయన తర్వాత కందరుడు, దౌహిత్రులు అన్నమాట వీరు. అందులో ద్రోణుడు అనేటువంటి మహాతపస్వి వేదాధ్యాయన తత్పరుడైనటువంటి ఆ బ్రాహ్మణ కుమారులు వీళ్ళు. ఇక వారి యొక్క విజ్ఞానాన్ని బలాన్ని మనం ఊహించటంలో పురాణ ప్రమాణం మనకు జరిగిపోయిన ఘట్టమంతా కూడా మనకు ప్రమాణభూతంగా నిలుస్తున్నది. కానీ ఇంత జరిగిన వీరు మానవ వాక్కులతో శమీక మహర్షితో మాట్లాడుతున్నారట. అంటే ఇక్కడ చెప్తున్నారు శరీర విపరీత లక్షణం. ఆ శరీరానికి మామూలుగా జన్మకాలంలో వారు ఏదో పక్షి శబ్దాలు పక్షి నినాదాలు చేస్తూ ఉండేవారే తప్పితే, చెయ్యవలసిన వారే తప్పితే, జ్ఞానముతో కూడుకున్నటువంటి ఏ వాక్కులైతే ఉన్నాయో అవి ఈ ఋషులను ఆశ్చర్యపరుస్తున్నాయట. అందుకే కృత్వా ప్రదక్షిణం సర్వే చరణావభ్యవాదయన్, శమీక మహర్షుల వారికి చరణావభ్యవాదయన్, వారికి అభివాదాలు చేశారట పాదాలకు. ఊచుశ్చ మరణాద్ఘోరాన్ మోక్షితాస్మస్త్వయామునే, హే మహామునే శమీక మహర్షి, మరణం పాలు కావలసినటువంటి మమ్ములను నీవు కాపాడితివయ్యా, నీ చేత మేము కాపాడబడినాము. ఆవాస భక్ష్యపయసాం త్వం నోదాత పితాగురు, త్వం నహ దాత, నహ నాకు, త్వం నీవు దాతగా ఉన్నావు. ఏం దాత? ఆవాస భక్ష్యపయసాం, భక్ష్యములు తినటానికి కావలసినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని, పయసాం తాగటానికి మాకున్న చైతన్య శక్తితో వెళ్ళి తాగలేకపోతే పిల్లవాళ్ళలాగా నువ్వు ఒళ్ళో పెట్టుకొని మాకు ఆ నోటికి పండ్లు అందించటం కానీ, ఆ నోట్లో పాలు పోయటం కానీ, పయస అనేటువంటి శబ్దానికి పాలు నీరు అనేటువంటి అర్థాలు రెండూ ఉన్నాయి కనుక నీరు అందించావు, పాలే అందించావు, భక్ష్యములే అందించావు, పళ్ళే అందించావు. అంతేకాకుండా నీ సుందరమైనటువంటివి ఎక్కడో మేము ఆ అడవికి గాలికి చెట్లకు కొట్టుకుంటూ పెరగవలసినటువంటి వారము కురుక్షేత్రంలో నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చి అత్యంత మనోభికామితమైనటువంటి స్థలంలో నిత్యము చేయబడేటువంటి యజ్ఞయాగాది క్రతువులు జరిగేటువంటి స్థలంలో, వేదాధ్యయనము శ్రవణము కలిగేటువంటి స్థలంలో, అతి సుహృదులైనటువంటి సాత్వికులైనటువంటి జనాలు ఉండేటువంటి సందర్భంలో శ్రద్ధ పెట్టి, ఆ శ్రద్ధ ద్వారా మమ్మల్ని పోషించేటువంటి స్థానంలో పెట్టి, అందుకే దానికి ఆవాస. ఎక్కడో పక్షి పిల్లలు తెచ్చాం కదా మూల పడేయండి అనేటువంటి మాట చేయలే, ఆయన చాలా భద్రంగా పెట్టాడట. అందుకే పైన తథాగుప్తియాచ పోషితం, తన ఆశ్రమంలో ఉన్నవారి కంటే అతి గుప్తంగా ప్రేమగా పోషించాడు. గర్భస్థానాం మృతామాత పిత్రానైవాపి పాలిత, మా తండ్రి ఎక్కడున్నాడో ఏమయ్యాడో మేము పుట్టామన్న విషయం ఆయనకు తెలుసో తెలీదో ఆయన మమ్మల్ని పాలించడానికి కూడా రాలేదయ్యా. గర్భస్థానాం మృతామాత, మేము పుట్టకముందే మా తల్లిగారైనటువంటి ఆవిడ ఎవరైతే ఉన్నారో తారక్షి ఆవిడ ఆ యొక్క కురుక్షేత్రంలో మేము పుట్టకముందే చనిపోయింది. పుట్టకముందే చనిపోవటము అంటే వీరు అండజములు ఆ ఉదరం నుంచి బయట రాగానే తల్లి అన్నటువంటి ఆవిడ జన్మ కలిగిన తర్వాత ఆ పిల్లలకు కొంత ఆహారాన్ని అందించి ఇత్యాది లాలనా పాలన చూడవలసినటువంటి స్థితి, ఇవి ఏవి జరగకుండానే మేము ఆవిడ చూడకుండానే అండము నుంచి మా జన్మ కలగకుండానే ఆవిడ పోయింది. అంటే మేము పుట్టకుండా ముందే పోయింది. ఇక మమ్మల్ని తల్లి కంటే, తండ్రి కంటే, గురువు కంటే, దైవానికంటే కూడా జాగ్రత్తగా పోషించినటువంటి వాడు నీవు కనుక త్వయానో జీవితం దత్తం శిశవో ఏన రక్షితః, ఎవరి చేతైతే మేము రక్షించామో ఆ వ్యక్తివి నువ్వయ్యా, నీ చేత ఇయ్యబడినటువంటి జీవితం ఇది. ఇక్కడ మేము భూమి మీద క్రిముల వలె పడి శుష్కించిపోతున్నప్పుడు
కంఠము నుంచి జారిపడ్డటువంటి గంటను వెలికి తీసి అందులో నుంచి మమ్మల్ని పక్కకు తీసి పోషించినటువంటి వాడు కనుక ఆ పని ద్వారా మా యొక్క దుఃఖాన్ని నువ్వు బాగా పోగొట్టావయ్యా. అందుకే క్షితావక్షత తేజాస్తువం క్రిమీణామివ శుష్యతాం. క్రిముల యొక్క పరిస్థితి ఎలాగో అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి శుష్కించిపోతున్నటువంటి మమ్మల్ని గజగంటాం సముత్పాట్య వాటిని తీసేసావు, ఆ పీడ పోగొట్టావయ్యా. కథం వర్ధేయురబలాహ కస్తాం ద్రక్ష్యామ్యహం కదా కదా భూమేర్ద్రమం ప్రాప్తాన్ ద్రక్ష్యే వృక్షాంతరంగతాన్. ఓ శమీక మహర్షి, అంటే ఈ పక్షులు వారి యందు గౌరవభావాన్ని చూపిస్తున్నాయి. నువ్వు మా మీద చూపించినటువంటి భావం ఎట్లాంటిది అంటే కథం వర్ధేయురబలాహ, అబలాహ బలం లేనటువంటి వీరు ఎప్పుడు పెరుగుతారయ్యా అని మాకంటే మా తల్లిదండ్రుల కంటే నువ్వు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నావట. మమ్మల్ని అలా తొందరగా మేము ఎదిగిపోవాలి అనేటువంటి తీవ్రమైన అభిలాషతో మమ్మల్ని నువ్వు పర్యవేక్షిస్తున్నావు, పరిరక్షణ చేస్తున్నావు. చూడండి ఎన్ని ఉపమానాలు చెప్తున్నారు. అంటే ఒక సాత్విక హృదయంలో ఎలా ఉంటుంది, భావన ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. ఈ పక్షి పిల్లలకు ఆయన హృదయం అర్థమైందట. ఎలా ఉంది అంటే మమ్మల్ని నువ్వు ఎలా చూసావు, ఒక తల్లి తండ్రి గురువుగా చూడలే. ఎప్పుడు ఈ అబలలు అయినటువంటి పిల్లలు ఎదిగి పెద్దవారు అవుతారో కథం వర్ధేయురబలాహ ఖస్తాం ద్రక్ష్యామ్యహం కదా. మనుషులైతే ఎప్పుడు వీళ్ళు నడిచి గుర్రపు స్వారీ, రథపు స్వారీ, అశ్వారోహణం ఇవన్నీ చేస్తూ మంచి వేదాంగములైనటువంటి శాస్త్రాధ్యయనం చేస్తూ వాద ప్రతివాదనలు చేస్తూ గొప్ప వీరుగా తిరుగుతారేమో అని తల్లిదండ్రులు చూస్తారు. ఈ పక్షి పిల్లలైనటువంటివి ఎప్పుడు పెద్దవైతాయి, ఎప్పుడు ఆకాశ మార్గంలో ఎగురుతూ ఉంటే నేను చూస్తానా అంటే నా వల్ల రక్షింపబడినటువంటి ఇంత గొప్పగా తయారయ్యాయి అనేటువంటి భావంతో ఉన్నావయ్యా నువ్వు. ఇంకా కొన్ని ఉపమానాలు చెప్తున్నారు. కదా భూమేర్ద్రుమం ప్రాప్తాన్ ద్రక్ష్యే వృక్షాంతరంగతాన్. ఈ భూమి యందు ఉండేటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ వృక్షములను మేము ఎప్పుడు ఎక్కుతామా, ఎక్కి ఈ వృక్షము నుంచి ఆ వృక్షముకు, ఆ వృక్షము నుంచి ఈ వృక్షముకు ఎగురుతూ ఆ కోలాహలంగా మా యొక్క ఆటపాటలతో విహంగ విహారాలతో ఉండేటువంటి స్థితిని చూసి ఆనందపడతానా అని నువ్వు ఎదురు చూసావయ్యా. కదా మే సహజా కాంతి పాంసునా నాశమేష్యతి. నువ్వు ఇంకా ఇంతకంటే గొప్ప ఉపమానాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏమిటి అంటే నీ మనస్సులో ఉన్నటువంటి ఊహ ఎలా ఉన్నది మా యందు అంటే కదా మే సహజా కాంతి, మే నా యొక్క సహజా కాంతి తపస్సు చేత నా బ్రాహ్మణ జాతిలో పుట్టటము వలన, నేను చేసినటువంటి వేదాంగ శాస్త్ర అధ్యయనము వలన, ఆ తరువాత ఇంకా గొప్పగా చేసినటువంటి తపస్సు చేత ఏ కాంతి అయితే నా శరీరంలో నిండి ఉన్నదో, ఎవరు నన్ను చూసినా ఈయన బ్రహ్మర్షి బ్రహ్మకాంతిచే ప్రకాశిస్తున్నాడు అనేటువంటి ఏ కాంతులైతే ఉన్నాయో ఆ కాంతులు మా యొక్క రెక్కలను ఆడించటం చేత కలిగేటువంటి ధూళి, అంటే భూమి నుంచి ఎగసిపడే ధూళి నీ శరీరాన్ని ఎప్పుడు కప్పుతుందా అనేటువంటి ఆలోచనతో చూస్తున్నావయ్యా నువ్వు. అంటే మామూలుగా ఎవరైనా మన మీద దుమ్ము ధూళి వేశారనుకోండి, అయితే పట్టరాని కోపం వస్తుంది, పళ్ళను పటపట మనం కొరుకుతూ ఉంటాం. ఇంకా చెప్పాలి అంటే పక్కన ఏదో కర్రో రాయో ఉంది అంటే విసిరే ప్రయత్నం చేస్తాం, దొరికితే కొడతాం. ఎందుకు అంటే ఈ యొక్క నీట్నెస్, శుభ్రత పోతుంది అనేటువంటి. అదే వంశజుడయ్యాడు అనుకోండి, వారసుడయ్యాడు అనుకోండి, మలమూత్ర పురీషాదుల మీద పోస్తున్నా కూడా ఆనందంగా ఉంటాం. ఇక అతను ఏదైనా ఒక మట్టి పిడికడ తీసి నెత్తిన వేసాడంటే కూడా మనం చాలా ఆనందిస్తాం. ఎందుకంటే అబ్బా కన్నందుకు సార్థకమైనటువంటి పని చేశాడయ్యా వీడు, బయట నుంచి మట్టి తీసుకొని వచ్చి మొహం మీద వేసాడు అని మనం ఆనందిస్తూ ఉంటాం. కానీ అవన్నీ కూడా బాలచేష్టలు అంటాం. అంటే వారి శక్తి ప్రవృద్ధమానమవుతున్నది అనటానికి అదొక లక్షణం, ఆలోచన పెరుగుతున్నది. ఇవేవి చేయలేదనుకోండి జడుడు, మంధుడు, మూఢుడు ఈ పేర్లతో పిలుస్తుంటాం. అసలు ఏం చేసినా పర్లేదు కానీ అలా ఊరుకుంటే మాత్రం మనం ఊరుకోవట్లేదు. ఇది సహజమైనటువంటి మానసిక స్థితి. ఈ ముని కూడా వారి యందు ఎంత వాత్సల్యాన్ని పెంచుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. కదా మే సహజాకాంతి పాంసున నాశమేష్యతి. పాంసున ఆ యొక్క ధూళి చేత ఎప్పుడు నా కాంతి తగ్గిపోతుందో, ఆ రెక్కలను ఆడించటం చేత దాని ద్వారా పుట్టినటువంటి వాయువేగం నుంచి భూమిలో నుంచి ఈ ధూళి లేచి ఆ పాంసున నా శరీరం ఎప్పుడైతే ఆచ్ఛాదింపబడుతుందో ఆ రోజు నేను చాలా ఆనందిస్తా అనుకున్నాడట. ఏషాం పక్షానిలోత్తేన మత్సమీప విచారిణాం. ఈ విధంగా
ఆ పక్షుల గురించి ఆయన ఆలోచిస్తున్నారు. ఈ తలంపుతో ఎప్పుడూ మమ్మల్ని మీరు పాలిస్తూ ఉన్నారు కదయ్యా, ఏషాం పక్షానిలోత్తేన, ఈ విధంగా ఆలోచిస్తూ మత్సమీప విచారిణాం, మా గురించి ఎప్పుడూ కూడా నువ్వు విచారణ చేస్తూ ఉండేవాడివి కదయ్యా. ఇది చింతయతా తాత భవతా ప్రతిపాలిత, ఈ విధంగా చింతన చేస్తూ నీ చేత మేము పాలింపబడ్డామయ్యా, కనుక తే సాంప్రతం ప్రవృద్ధాస్మ ప్రబుద్ధా కరవామకిం, ఈ విధంగా నీ యొక్క అనుగ్రహ వాత్సల్య కృపాకటాక్ష బలముల చేత, నీ యొక్క దివ్యజ్ఞాన మహత్యము చేత ఇదిగో మేము పెద్దవారమయ్యాము, నీ పాదాలకు నమస్కరిస్తున్నాం, మేమేం చెయ్యాలి చెప్పండి అని చెప్పి ఈ పక్షి పిల్లలు ఆ యొక్క శమీక మహర్షిని అడిగారట. ఇవన్నీ చెప్తూ ఉంటే ఆయనకు కళ్ళల్లో ఆనంద భాష్పాలు, శరీరము పులకించటము, రోమాంచితం కావటము, ఆనందము అన్నీ కూడా ఒకసారితో వచ్చి అన్నిటికంటే ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడట. ఇది ఋషి వచనం తేషాం శ్రుత్వా సంస్కారవస్ఫుటం, ఈ మునిబాలకులైనటువంటి పక్షి పిల్లలు చెప్పినటువంటి స్ఫుటమైనటువంటి వ్యాఖ్యానమంతా విన్నారు, వారి వాక్యలు విన్నారు. శిష్యై పరివృత సర్వై సహ పుత్రేణ శృంగిణ, శమీకుడు యొక్క కుమారుడు శృంగి మనకు తెలుసు. ఎందుకంటే భాగవత కథాభాగం ప్రారంభం ఈ యొక్క శమీక మహర్షితోనే ప్రారంభమవుతుంది. పరీక్షిత్తు వెళ్ళటం, ఆ చచ్చిన పాముని బాగా క్షుధార్తుడై ఆ ఆకలి చేత, తృష్ణ చేత, దప్పిక చేత ఆ ఆశ్రమ ప్రాంతానికి వెళితే, శమీక ఆశ్రమ ప్రాంతానికి ఆయన పలకరిస్తే పలకలేదని చెప్పి చచ్చిన పాము ఒకటి ఉంటే ఆ తక్షక జాతికి సంబంధించిన పామును అది తీసుకొని వెళ్ళి ఆయన మెళ్ళో వేస్తాడు. కృష్ణుడి యొక్క మేనల్లుడైన అభిమన్యుడి యొక్క కుమారుడు, సాక్షాత్తు అర్జునుడు, నరనారాయణుల్లో నరుడిగా పిలిచేటువంటి అర్జునుడి యొక్క పౌత్రుడు. పైగా ఈయన విద్యాభ్యాస సంస్కారాలన్నీ ఎక్కడి నుంచి జరిగాయి? ధర్మరాజు ఇత్యాదులందరూ కూడా వారి వారి నైపుణ్యాన్నంతా ఈ యొక్క పరీక్షిత్తు మహారాజుకు పెట్టారు. అసందర్భంగా మనం వ్యాఖ్యానం చేయట్లా, అక్కడ ఈ సందర్భాన్ని పురస్కరించుకునే చేసుకుంటున్నాం. ఆ పరీక్షిత్తు అంతటి జ్ఞాని, ధర్మాత్ముడు, గర్భంలోనే అశ్వత్థామ చేత ప్రయోగింపబడ్డటువంటి బ్రహ్మాస్త్రం నుంచి నిరంతరము ఆయన్ని చూస్తూ, ఆయన కాపాడుతూ, నిరంతర గర్భంలో ఉన్నంత కాలము పరమాత్మ దర్శనం చేసినటువంటి వాడు ఈ పరీక్షిత్. అయినా సరే ఒక చిన్న ఆకలి దప్పిక అనేటువంటిది క్రోధాన్ని కలగజేసి, సహనాన్ని త్రుంచివేసి, మనస్సులో ఒక క్రూరమైనటువంటి ఆలోచనను ప్రతిపాదించటము అనేటువంటి ఒక విషయాన్ని భాగవత పురాణంగా ఆరంభంలో, భాగవత ఆరంభానికి నాందిగా పలికినటువంటి ఒక కారణం. ఆ క్షుత్పిపాసాది గుణముల చేత ప్రేరితుడైన వాడు కనుకనే ఆ పామును ఆయన మెళ్ళో వేశాడు, ఈయన శాపం పెట్టి. ఆ ఒక్క పని చేయక ధర్మరాజులాగా శాంతముతో ఉంటే మనకు భాగవతం అనేటువంటి మహాపురాణము లభ్యమయ్యేదే కాదు, ఇంకో రూపంలో లభ్యమయ్యేదేమో. కాకపోతే శపించటము, 7 రోజుల్లో మరణ భయము చేత ఆయన ఏవేవో ప్రయత్నాలు చేయటము, ఇవన్నీ కాదుని నారదుడు ఏ ప్రవచనము ద్వారా మరణ భయాన్ని పొంది బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతామో, నారాయణ సాయుధ్యాన్ని పొందుతామో అటువంటి పనులు నువ్వు చేయవయ్యా అని చెప్పటం, శుకుల వారిని ఆహ్వానించటం, వారు వచ్చి భాగవత కథ శ్రవణం చేయించటం, మరణ భయం పోవటం, ఆ తక్షకుడు వచ్చి కాటు వేయటానికి పూర్వమే వీరు యోగ మార్గంలో నుంచి నారాయణ సాయుధ్యాన్ని పొందటం, ఇవన్నీ కూడా భాగవత కథాంశం. ఈ సందర్భంలో మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఏదైనా ఒకటి వచ్చినప్పుడు భగవత్ స్మరణ మనం చేసినట్టయితే తప్పకుండా ఒక పురాణము ఇంకో పురాణాన్ని సంబంధించి ఉన్నది, ఆ పురాణ సంబంధ ప్రవచనము చేత పరమాత్మను మనం తలుచుకోవటం వలన మానసిక శుద్ధి ఏర్పడి ఈ పురాణమునందు శ్రద్ధ పెరగటానికి ప్రతి నిమిషము, ప్రతి వాక్యమునందు భగవన్నామస్మరణ చేయాలి. అదే మనం శివపురాణం చేస్తున్నాం అనుకోండి, ప్రతి వాక్యానికి అద్భుతమైనటువంటి రోమాంచిత ఘట్టాలు వచ్చినప్పుడల్లా కూడా హరహర మహాదేవ అని మనం చెప్తూ ఉంటాం. అదే కాశీక్షేత్రంలో మనం ప్రవచనం చేస్తూ ఉంటే ఒక ఘట్టం, ఒక అధ్యాయం అయినప్పుడల్లా కూడా విశ్వేశం మాధవం దుండీమని చెప్పి ఆ శ్లోకాన్ని మనం స్మరిస్తూ ఉంటాం. దండపాణించ భైరవం వందే కాశీం గుహాంగంగాం భవానీం మణికర్ణికాం ఇత్యాదివన్నీ కూడా. ఈ మార్కండేయ పురాణంలో ఈ శమీక మహర్షి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మనకు గుర్తొచ్చేటువంటి మహాగ్రంథం ఏమిటయ్యా అంటే భాగవతం. భాగవత భారత అనంతరం జరుగుతున్నటువంటి విషయంలో ఈ పక్షి బాలకుల ద్వారా ఈ మార్కండేయ పురాణం రాబోతున్నది అంటే శమీక మహర్షి వలన ఒక భాగవత పురాణం వచ్చింది. అదే శమీక మహర్షి వలన ఈ పక్షులు మార్కండేయ పురాణాన్ని ప్రవచనం చేస్తున్నారు.
భాగవతానికి ఎంత ప్రాశస్త్యం ఉన్నదో మార్కండేయ పురాణానికి మిగతా వాటికి అన్ని ప్రాశస్త్యం ఉన్నటువంటివి. కాకపోతే పక్షుల చేత కూడా జ్ఞానాన్ని చెప్పించగలిగిన మహాపురాణం మార్కండేయ పురాణం. ఏమీ రానటువంటి వారి వాక్కునందు అఖండమైనటువంటి జ్ఞాన ప్రవాహాన్ని కలిగింపజేసేటువంటి పురాణం. ఆ జ్ఞానులైనటువంటి వారి సన్నిధిలో ఏది జరిగినా పురాణమే.